వ్యాఖ్యలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి ఏ వ్యాఖ్యలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాఖ్యలు ఉంటాయి కదా. రైట్ సార్. ఇక కేసీఆర్ విషయానికి వస్తే కొత్త ఏడాదిలో కేసీఆర్ జనాల ముందుకు రాబోతూ ఉన్నారు అంటూ కేటీఆర్ కూడా రీసెంట్గా ఒక కామెంట్ చేశారు సార్ 1 month బిఫోర్. పార్టీ శ్రేణులు కూడా చూస్తూ ఉన్నాయి కేసీఆర్ ఎప్పుడు వస్తారా అని చెప్పి. పొలిటికల్గా యాక్టివ్గా ఉండొచ్చు, ఫామ్ హౌస్ నుంచి ఆయన నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఉండవచ్చు. కానీ రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతకు ప్రజలు అక్కర్లేదా, ఏడాదిలో ఎన్నడైనా అసెంబ్లీకి వచ్చారా అని చెప్పేసి. మరి ఎందుకు కేసీఆర్ బయటకు రావడం లేదు? అది ఆయన ఇష్టం అనుకోండి, బట్ ఎందుకు రావడం లేదు? ఆయన 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన ఎందుకు రావడం లేదు అనే దాని మీద మీ విశ్లేషణ. ఫస్ట్ ఆయన ఇష్టం కాదు అది. ఆయన ఇష్టం ఏది? ఇప్పుడు ఆయన పబ్లిక్ లైఫ్ లేకపోతే ఆయన ఇష్టం. ఇది ప్రైవేట్ ఇండివిజువల్ ఆయన ఇష్టం. కానీ ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన శాసనసభలో ప్రతిపక్ష నేత. నేను రానంటే ఎట్లా? నువ్వు ప్రైవేట్ ఇండివిజువల్గా ఉన్నావు అనుకోండి, ఇట్ ఇస్ యువర్ చాయిస్. నువ్వు రావచ్చు, రాకపోవచ్చు. కానీ నువ్వు ప్రైవేట్ ఇండివిజువల్గా లేనప్పుడు, పబ్లిక్ ఫిగర్ పొజిషన్లో ఉన్నప్పుడు అనివార్యంగా పబ్లిక్లో ఉండాలి. అసెంబ్లీకి రావాలి, పబ్లిక్లో కూడా ఉండాలి. బికాజ్ యూఆర్ ఇన్ పబ్లిక్ పొజిషన్ కదా. నా ఇష్టం అనడానికి స్కోపే లేదు. అసెంబ్లీలో అది ప్రైవేట్ ఇండివిజువల్ నా ఇష్టం అనొచ్చు. వెన్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ద క్రికెట్ టీమ్ యూ షుడ్ ప్లే ద మ్యాచ్ కదా. నేను క్రికెట్ టీంలో ఉంటా కానీ మ్యాచ్ ప్రాక్టీస్ రానంటే ఎట్లా కలుస్తుంది? ప్రాక్టీస్ రావాలి, మ్యాచ్ కూడా ఆడాలి కదా. నేను రాను ప్రాక్టీస్కు, నేను ఇంట్లో ఉంటా అంటే కలవదు. అలా అన్నప్పుడు క్రికెట్ టీం నుంచి రిటైర్గా నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు ప్రవచనాలు చెప్పుకో, నువ్వు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకో, లేదు నువ్వు సామాజిక సేవ చేసుకో, నీ ఇష్టం. నువ్వు లేకపోతే ఖాళీగా వ్యవసాయం చేసుకో, ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ వెన్ యూ ఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్ యూ షుడ్, వెన్ యూ హోల్డ్ ఎ పబ్లిక్ పొజిషన్ యూ ఆర్ నో లిబర్టీ. నీకు స్వేచ్ఛ లేదు నేను దాంట్లో ఉండా అనడానికి. అందువల్ల ఖచ్చితంగా కేసీఆర్ పబ్లిక్లోకి రావాలి అనే డిమాండ్కు ప్రాతిపదిక ఉంది. మరి ఎందుకు రావడం లేదు కేసీఆర్ అంటే కారణాలు. ఒకటి, ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది బహుశా కేసీఆర్ జీర్ణించుకోలేడు, సహించలేడు, భరించలేడు. కానీ అర్థం కావాల్సింది, ప్రజలు ప్రజాస్వామిక స్ఫూర్తి ఇచ్చినప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేశారు, ఎవరిని మాజీ ముఖ్యమంత్రి ప్రజలే చేసింది. నీకు రేవంత్ రెడ్డి పట్ల ఉన్న వ్యక్తిగతమైన రాగద్వేషాల ఆధారంగా డెమోక్రటిక్ స్టాండ్ తీసుకోకూడదు. డెమోక్రసీలో షుడ్ రెస్పెక్ట్. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది చీఫ్ మినిస్టర్ కదా. సో ది పీపుల్ ఆఫ్ ఇండియా, పీపుల్ ఆఫ్ తెలంగాణ ఎలక్టెడ్ హిమ్ కదా. సో నాకు చాలా చరిత్ర ఉంది, నేను చాలా సామర్థ్యం ఉన్నామని కావచ్చేమో, బట్ అల్టిమేట్గా ప్రజలు మిమ్మల్ని ఓడించారు, వాళ్ళని గెలిపించారు కదా. నేను గుర్తించాను అంటే ఎట్లా? సో అందువల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో సమానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కంపారిజను, ఈ పోలికను, ఈ ఉపమానాన్ని కేసీఆర్ సహించలేడు, భరించలేడు. ఈ యాటిట్యూడే కేసీఆర్ను ఓడించింది. కేసీఆర్ డిఫీట్ అనేది పర్ఫార్మెన్స్ వల్ల కాదు. కేసీఆర్ డిఫీట్ ఈజ్ మోర్ టు డూ విత్ యాటిట్యూడ్, నాట్ పర్ఫార్మెన్స్. నిజంగా చెప్పాలంటే ఆ మేరకు కేసీఆర్ లాగా కూడా పాలన చేయని, పని చేయని వాళ్ళు చాలామంది గెలుస్తున్నారు. అందువల్ల కేసీఆర్ ఓటమికి కారణం ఈ ప్రవర్తన, యాటిట్యూడ్. ఇది ఇప్పటికీ కూడా ఉంటే బీఆర్ఎస్కి నష్టం అవుతుంది. నీకు డెమోక్రటిక్ స్పిరిట్తో పనిచేయాలి. రెస్పెక్ట్ ది చీఫ్ మినిస్టర్, యూ కెన్ క్వశ్చన్ ది చీఫ్ మినిస్టర్. నా స్థాయి ఎక్కువ, నేను ఆ ముఖ్యమంత్రితో ఎట్లా మాట్లాడతా, నా కొడుకు మాట్లాడతారంటే నడవది. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటి అంటే బహుశా కేటీఆర్ని ఎలివేట్ చేస్తానికి ఇది ఒక అవకాశం. ఇప్పుడు దానికి ఇవాళ కూడా రైతు దీక్షలు ఉన్నాయి. కేసీఆర్ వెళ్ళాలి, ఎవరు వెళ్తున్నారు? కేటీఆర్ వెళ్తున్నాడు. సో ఒక తత్వవేత్త అంటారు, టర్న్ ద డిసడ్వాంటేజ్ ఇంటూ అడ్వాంటేజ్ అని. అంటే డిసడ్వాంటేజ్గా ఏంటి, తాను లేకపోవడం ఒక డిసడ్వాంటేజ్, రాకపోవడం ఒక డిసడ్వాంటేజ్. దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకొని కేటీఆర్ని ఎలివేట్ చేయడం. ఇప్పుడు కేసీఆర్ ఫీల్డ్లో ఉన్నంత కాలం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మీడియా కానీ, రాజకీయ ప్రత్యర్థులు కానీ ఎవ్వరూ కేటీఆర్ వైపోరు. అంతా ఆటోమేటిక్గా కేసీఆర్ మీద వస్తారు. ఒక్కసారి కేసీఆర్ కనిపించలేదు అనుకోండి, అనివార్యంగా కేటీఆర్ చుట్టే జరుగుతుంది కదా. ఇప్పుడు జనం కూడా కేటీఆర్, కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్నే ప్రశ్నిస్తున్నారు కదా. అందువల్ల మీడియా కూడా కేటీఆర్ దగ్గరికే వస్తుంది కదా. మీటింగ్లో కూడా కేటీఆర్ వెళ్తున్నాడు కదా. అందువల్ల ఇది రెండవ కారణం. బహుశా కేటీఆర్ని ఎలివేట్ చేసడానికి ఇది ఒక అవకాశంగా కేసీఆర్ తీసుకుంటున్నాడు. సో ఆటోమేటిక్గా కేటీఆర్ను ఇన్స్టాల్ చేయడంలో, ఆవిష్కరించడంలో ఇదొక
ఆ అవకాశంగా కేసీఆర్ భావిస్తున్నట్టుగా కనబడుతుంది. మూడవ పాసిబిలిటీ ఏంటి అంటే ఫియర్ ఆఫ్ అరెస్ట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి హడావుడి చేస్తే అనివార్యంగా ఆ కాళేశ్వరం కేసులు నుంచి మొదలుకొని అనేక కేసులతో కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉంది. మీరు జగన్ చంద్రబాబు నాయుడును లోపలేసినట్లు కేసీఆర్ను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తే సహజంగానే దాని పట్ల ఎలా రెస్పాన్స్ చంద్రబాబు నాయుడు ఎలా రెస్పాండ్ అయ్యాడో మనం చూసాం కదా. సో అందువల్ల ఇది సరైన సమయం కాదు. ఒక 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తే పొలిటికల్గా లాభం జరుగుతుంది. ఇప్పుడు అరెస్ట్ చేస్తే పొలిటికల్గా కూడా లాభం జరగదు బీఆర్ఎస్కు. అందువల్ల ఆ ఫియర్ ఆఫ్ అరెస్ట్ కూడా ఒక కారణం కావచ్చు. మూడవది. 4వది మామూలు డబ్బు ఖర్చు కాదు. కేసీఆర్ ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చారనుకోండి, లక్షలలో ఖర్చు చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి మీటింగ్ ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున సమీకరణ, అందువల్ల ఆర్థిక వనరులు కూడా కావాలి. కేసీఆర్ బయటకు వచ్చారంటే అనివార్యంగా పార్టీకి ఎక్స్పెండిచర్లు కూడా పెరిగిపోతుంది. అది కూడా ఒక ఫ్యాక్టర్ అయితే కావచ్చు. 5వది పాజిటివ్ పబ్లిసిటీ. ఇప్పుడు కేసీఆర్ రాకుండా ఉండడం వల్ల ఎక్కువ పబ్లిసిటీ వస్తాను కేసీఆర్కు. ఎందుకు రావడం లేదు ఏంటి అనేది. కేసీఆర్ వచ్చాడు, ఓ దాని మీద మాట్లాడాడు, దాన్ని మళ్ళీ ఇంకో ఉతికారేస్తారు. సో ఎప్పుడు కూడా దూరపు కొండలు నులుపు అంటారు కదా. సో మిస్టిక్ క్యారెక్టర్ వస్తుంది. సో మీకు ఆయన మీరు మనం కళ్ళ ముందు కనబడడం అనుకోండి లైట్ తీసుకుంటాడు. అందుకే మీరు చాలామంది ఫిలిం సెలబ్రిటీ కనబడరు పబ్లిక్ లైఫ్లో. చూడండి, మీకు దేవాలయాలు కూడా గుట్టలలో, అడవులలో, కొండలపైన ఎక్కువగా ఉంటాయి. ఎందుకుంటాయంటే ఆ రకమైన మెజెస్టిక్ ఫీలింగ్ కలగడం అనేది. సో అందువల్ల రోజు నీ కళ్ళ ముందు కేసీఆర్ కనబడడం అనుకోండి, ఏం కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు, ఏం సంగతి అట్లా మాట్లాడతావా అని ఇంకోరట్టు ఉంటాడు. అలా కాకుండా కేసీఆరే కనబడలేదు అనుకోండి. సో కేసీఆర్ అనేది ఒక పాసిటివ్ పబ్లిసిటీలో కూడా యాక్టివ్ పబ్లిసిటీ ఉంటే పాసిటివ్. అది 5వ కారణం అయ్యి ఉండవచ్చు. దిస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్, నోబడీ నోస్. పిఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. బట్ ఏదైనా కారణాలు ఏదైనా కేసీఆర్ ప్రజా జీవితంలో ఉండాలి. జనజీవన శ్రమంతి ఇప్పుడు నక్సలైట్ల విషయంలో వాడతారు చూడండి. ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నమా నిజం, పార్టీని గైడ్ చేస్తున్నమా నిజం. కానీ పబ్లిక్ ఇష్యూస్లో కూడా పార్టీ తరఫున ఇది లీడర్ ఆఫ్ ద పార్టీ, ఇది లీడర్ ఆఫ్ ద అపోజిషన్. అందువల్ల తప్పనిసరిగా పాత్ర పోషించాడు కదా.